ఎంత స్నేహం ఉన్నా ఒక అమ్మాయి అర్ధరాత్రి 1:00 అతను ఫ్లాట్కి వచ్చింది. అతను కూడా సింగిల్గా ఫ్లాట్లో ఉంటాడు. ఆ మహాతల్లి 1 గంటకు వచ్చి తెల్లారుదాం 4 గంటలకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడికి వచ్చింది. సో దీన్ని ఆడామగ మధ్య స్నేహం అనుకోవాలా, అక్రమ సంబంధం అనుకోవాలా, ఇంకోటి అనుకోవాలా? సార్ వాళ్ళిద్దరు ఇంటిమేట్ వీడియోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. కానీ నేను ఒక సంస్కారవంతమైన కుటుంబం నుంచి వచ్చాను. ఒక ఆడపిల్ల పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు దాకా ఇవి కూడా నా దగ్గర లేవన్నారు సార్. ఇతనికి ఒక టీం ఉంది, ఈ యాంటీ హిందూ యాంటీ నేషనల్ టీంని పట్టుకుంటాడు ఇతను. వాళ్ళు ఏంటంటారంటే నాకు మెసేజ్ల్లో లేకపోతే ఫేక్ యూట్యూబర్స్కి డబ్బులు ఇచ్చి ఏం మాట్లాడిస్తారంటే నా దగ్గర ఎవిడెన్స్లు లేవంట. అతని తలకొరువు అతనే పెట్టుకుంటున్నట్టు నా దగ్గర ఉన్నాయి, నేను వదలట్లా. ఎందుకంటే అతని మీద ఒకప్పుడు ఉన్న ప్రేమ మీద రెస్పెక్ట్ అనుకోండి, లేకపోతే ఆ అమ్మాయి కూడా ఒక కుటుంబానికి చెందిన ఆడది కదా, ఎందుకు చేయటం అనే పాయింట్లో నేను వదలట్లా. కానీ వీళ్ళకి ఆగదు అది. అంటే ఆ వీడియోస్ మీ దగ్గర ఎట్లా అంటే సార్ అది నా ఫ్లాట్ సార్, అక్కడ ఏమైనా చేసుకునే రైట్ నాకు ఉంది. నేను సీసీటీవీలు పెట్టుకుంటా, లేకపోతే నేను కెమెరాలు పెట్టుకుంటా. వాట్ ఎవర్ అంటే బెడ్రూమ్లో సీసీ కెమెరాలు పెట్టారా? ఐ హ్యావ్ ఫుల్ రైట్స్ టు పుట్ ఎనీథింగ్ సార్.